15లో చూస్తే ఎవరి పేరైన జీవ గ్రంథమందు రాయబడిన కనబడని ఎడల వారిని అగ్నిగుండంలో పడవేయబడును. మన పేర్లు జీవ గ్రంథంలో ఉండాలి. మన పేర్లు జీవ గ్రంథంలో ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు, అంతం వరకు సహించిన వాడే ధన్యుడు. ధన్యుడు. ఏదో కొంతకాలం భక్తి చేసి కొంతకాలం బాగా ఉజ్జీవంగా చేసి తర్వాత మనం మానుకునేది కాదు. ఇప్పుడు ఎబ్రాయ ఫస్ట్లో యేసు యాకోబు కూడా దీవించాడు, అందరికి బాగా ప్రేమగానే ఉన్నాడు, అనుకూలంగానే ఉన్నాడు. ప్రకటన గ్రంథం గారికి వచ్చేసరికల్లా ఆయన పేరే లేకుండా పోయి అది అంటారు. ఆ శత్రువు ముందు మనం పడేటట్టు ఉండకూడదు. ఆ శత్రువు ముందు కాలు జారిపోయి తిరగడం అంటే ఎటువంటిది. అంటే దేవుడిచ్చిన రక్షణ మనం కాపాడుకునే వారిగా మనం ఉండాలి. దేవుడిచ్చిన రక్షణ మనం కాపాడుకునే వారిగా మనం ఉండాలి. ఎబ్రాయిం పేరు ప్రకటన గ్రంథం దాకా ఉండకుండా పోవడానికి కారణం ఏంటంటే ఆయనలో 7 పాపాలు ఉన్నాయండి. ఏంటంటే 7 పాపాలు ఉన్నాయి. ఆ పాపాలను బట్టి దేవుడు ఏం చేసిండు, ఆయన క్షమించకుండా ఆ దేవుడు క్షమించడు, కానీ పొదువు క్షమించడా. ఎన్నిసార్లు గద్దించిన వినవాలన్న వాడు హఠాత్తుగా దేవుడు క్షమించడు, కానీ దానికి కూడా పరిమితి ఉండదు, అవకాశం ఉంటుంది దేవుడు మార్చుకోవడానికి. కానీ మన ఈ సంఘకాలంలో కూడా మనకు కూడా దేవుడు అవకాశం ఇచ్చిండు. ఈ కృపాకాలం ఉన్నంత వరకే మనం దేవుడు క్షమించే రాకడ సమీపంగా ఉంది. మనం విశ్వాసంలో భక్తిలో మన పేర్లు జీవగ్రంథంలో ఉండేటట్టుగా మనం కూడా ప్రార్థన చేసి మనం సేవ చేస్తుందని కాదు. కానీ అది పోలు గుప్తాడు, ఇతరులకు పఠించిన తర్వాత బస్టున్నవి పోకుండా తను తానే తగ్గించుకొని తన శరీరాన్ని లోపరుచుకున్నట్టుగా మనం సేవ చేస్తున్నామని మనం సంతోషంగా ఉండటం కాదు. కానీ మన పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయో ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుని చిత్తానుసారంగా శాస్త్రంలో లేదో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఇంత సేవ చేసి రేపు జీవగ్రంథం మన పేరు లేకపోతే ఎబ్రాయిం కంటే మనం గొప్పలే. ఎబ్రాయిం దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టు జనాంగంలో దేవుడు పిలుచుకున్నారు. మన పితరులైనటువంటి అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. మరి ఆయన సొంత పితరులకు కుమారుడు అయినటువంటి ఎబ్రాయిం పేరే ప్రకటన గ్రంథం సారికి వచ్చేసరికి దేవుడు తీసేసాడు. మనం కూడా చివరి వరకు నమ్మకంగా ఉంటేనే మన పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి, లేకపోతే పేర్లు సుడిపోయబడదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎబ్రాయిం పేరు లేకపోవడం కారణం ఏంటంటే ఆయనలో 7 తప్పులు ఉన్నాయి. ఎన్ని తప్పులు ఉన్నాయంటే 7 తప్పులు ఉన్నాయి. కాబట్టి అందుకనే ఎబ్రాయిం పేరు వచ్చినా అందులో లేకుండా పోయినాదని చెప్పి కొంతమంది భక్తులు మనకి తెలియజేస్తారు. మొదటిగా మనం చూసినట్లయితే హోషేయ గ్రంథం కాడికి రండి. హోషేయ గ్రంథం